హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్కేఎం బ్లాగ్స్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ మార్నింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను, చూసేయండి. ఇంకా లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా లంచ్కి వచ్చేసి దాల్ రైస్ అయితే పెట్టేశాను. ఇంకా కుక్ అవుతూ ఉంది, చూసేయండి. ఇంకా మా పిల్లలు అయితే రెడీ అవుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు రెడీ అవ్వాలంటే చాలా టైం స్పెండ్ చేస్తారు. అసలు ఒకరికొకరు ఫైట్ చేయడమే సరిపోతుంటుంది. నువ్వు ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇదే సరిపోతుంది మైండ్లో, ఎవరు ఫస్ట్ వెళ్తారా అని. ఇక్కడైతే మా హస్బెండ్ అయితే నైట్ డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చారు ఫ్రెండ్స్. మా హస్బెండ్కి అయితే నిన్న నైట్ డ్యూటీ ఉన్నింది, ఇంకా వెళ్ళి ఇప్పుడే వచ్చారు. ఇంకా మళ్ళీ నేనైతే కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడైతే కుక్ అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్. మా పిల్లలైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా టైం స్పెండ్ చేస్తారు ఇద్దరు. అస్సలు మార్నింగ్ టైమ్స్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటేనే ఏడుపు వస్తుంటుంది. అలాగని బాక్స్లో పెట్టేద్దామంటే ఫుల్ ఏడుపు స్టార్ట్ చేసేస్తారు ఫ్రెండ్స్. అస్సలు ఒప్పుకోరు. తినమంటేనేమో అస్సలు తినరు మార్నింగ్ టైమ్స్. ఇంకా ఏమంటే దమ్మంటే పట్టుకోరాసి కావద్దు, పట్టుకునే వదిలేసా సిండికేటు, మళ్ళీ భుజాన బొడ వేసి ఊలిక పూట అదుగేసి దమ్మంటే పట్టుకురా కావద్దు. అయితే తినేస్తున్నారు. నేనైతే ఒక పక్క లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా అవుతూ ఉంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోయాయి ఫ్రెండ్స్. మా పిల్లలు అయాన్ బస్ అయితే వచ్చేసింది. ఇంకా మా అయాన్ అయితే స్టార్ట్ అయిపోయాడు అనమాట. ఇంకా ఆహిల్కి అయితే మళ్ళీ నేను వెళ్ళి డ్రాప్ చేసి రావాలి. ఇంకా బస్ అయితే వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు అయితే వెళ్ళిపోయారు. మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అయితే చూడండి ఎంత గందరగోళంగా ఉందో ఫ్రెండ్స్. ఇంకా ఇదంతా క్లీన్ చేసుకునే లోపల ఒక 2 hours అయితే పట్టేస్తుంది ఈజీగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.